హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మాత్రం మనం అనంతపూర్లో ఒక స్పోర్ట్స్ బైక్ షోరూమ్కి అయితే వచ్చేసాం. ఎంతమందికి స్పోర్ట్స్ బైక్లు కావాలో కామెంట్ అయితే మెన్షన్ చేసేయండి. నేనైతే మాత్రం లొకేషన్ అయితే మాత్రం పెట్టేస్తా. లోపలికి వెళ్ళి ఏ బైకులు ఎంతెంత ప్రైస్ అయితే ఉన్నాయో చూసేసి మీరు కూడా కావాలని అనుకుంటే వచ్చేసేయండి. చాలా బాగున్నాయి లోపలైతే మాత్రం బైక్స్. చూశారు కదా, షోరూమ్ పేరు అయితే మాత్రం మోటో వాల్ట్. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదా, ఓవర్వ్యూ బైక్ షోరూమ్ అయితే మాత్రం సూపర్ కేకలా ఉంది. రావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం మంచిగా ఉన్నాయి బైక్లు అయితే మాత్రం వచ్చి చూసి బుక్ అయితే చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క బైక్ చూద్దాము, ఎంత ప్రైస్ ఉంది, ఏంటి, ఎన్ని రోజులు డెలివరీ పడుతుంది రావడానికి అనేది. ఇక్కడైతే మాత్రం ఉన్నారు, సార్ని అయితే కనుక్కొని చూసేద్దాం ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది. మనతో పాటు గణేష్ అయితే ఉన్నారు. గణేష్ అంటే షోరూంలో మనకి సేల్స్ అయితే మాత్రం చూపించేస్తాడు. ఇక్కడ ఒక్కొక్క బైక్ ఒక్కొక్క ప్రైజ్ అండ్ దాని సీసీ దాన్ని ఏంటో అయితే డీటెయిల్స్ అయితే మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న? ఇక్కడ నుంచి ముందుగా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు ఈ బైక్ ఏంటి అనేది. ఇది మనకి మోటో మోర్నీ వస్తుందండి. మోటో మోర్నీలో 650cc సిమిజో. ఓకే, ఇది స్ట్రీట్ వస్తుంది మనకి. దీంట్లో 2 మోడల్స్ వస్తాయి, స్క్రామ్లర్, స్ట్రీట్. రెండు దానికి డిఫరెన్స్ ఏం వస్తుంది అంటే స్పోక్స్ అండ్ అలవీల్. ఇది 650cc ఇన్లైన్ 2 వస్తుందండి. ఇది ఇన్లైన్ 2 వస్తుంది మనకి. బ్రెంబో బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది బ్రెంబో వస్తుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్స్, ఫ్రంట్ అండ్ రేర్ రెండు సస్పెన్షన్స్ మనకి అడ్జస్టబుల్. అండ్ అది కాక మనకి ఇది 650cc కాబట్టి మనకి ప్రైస్ వచ్చేసి మనకి 8,40,000 చేంజ్ వస్తుందండి. ఇది 8.5 వస్తుందండి. ఇది మనకి 8.5 వస్తుంది. ఇది ప్యూర్ ఇటాలియన్ బ్రాండ్ అండి, మోటో మోర్నీ అనేది. నెక్స్ట్ చూసారు కదా, 8.5 అయితే వస్తుందంట. బాగుంది చూడడానికి అయితే మాత్రం, వైట్ కలర్. దీంట్లో ఇంకేమైనా కలర్స్ అయితే ఉన్నాయా? దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ వస్తాయి. ఓకే, వైట్ వస్తుంది అండ్ మరి వచ్చి మిలన్ కలర్ వస్తుంది, వాటర్ మిలన్ కలర్. ఓకే ఓకే. అండ్ మళ్ళీ గ్రే వస్తుంది. ఓకే, 3 కలర్స్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జాంటీస్ కంపెనీ వస్తుంది. ఓకే, ఈ జాంటీస్ కంపెనీ ఈ 350cc సెగ్మెంట్ వస్తుందండి. అడ్వెంచర్ బైక్, ప్యూర్ అడ్వెంచర్. మనకి దీంట్లో ఇంకోటి ఇది కీలెస్ ఆప్షన్ వస్తుంది, కీ ఉండవు దీంట్లో. ఓకే, ఇది బ్లూటూత్ టైపా? బ్లూటూత్ టైప్ అండి. మనం స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఓకే ఓకే, స్క్రీన్ మిర్రరింగ్ చేసుకోవచ్చు. మ్యాప్స్ ఏమున్నా కూడా మనకి డిస్ప్లే అవుతుందండి. అండ్ ఇది వింగ్షీల్డ్ వచ్చేసి ఆటోమేటిక్ అడ్జస్టబుల్ వస్తుంది. వింగ్షీల్డ్ ఆటోమేటిక్ అడ్జస్టబుల్. కీస్ లేవు, నేను కీస్ తెచ్చి చూపిస్తాను. ఓకే ఓకే ఓకే. ఇది మనకి వింగ్షీల్డ్ వచ్చేసి ఆటోమేటిక్ వస్తుందండి, అడ్జస్టబుల్. ఇది స్పోక్స్ అయినా కూడా 2+ వస్తుంది. ఇంతవరకు స్పోక్స్లో 2+ అంటే ఫస్ట్ కంపెనీ అండి, ఇదే వచ్చింది. ఇది ఓకే. ఇది ఎగ్జాస్ట్ వచ్చేసి 2 సైలెన్సర్స్ వస్తాయి. 2 వస్తాయండి. 2 వస్తుంది కానీ సింగిల్ సిలిండర్ అండి. ఓకే, సింగిల్ సిలిండర్ 2 ఎగ్జాస్ట్ వస్తాయి మనకి. అది కాక ఇది డబల్ కూలెంట్, లిక్విడ్ ప్లస్ ఆయిల్ కూలెంట్, 2 రేడియేటర్స్తో వస్తుంది. 2 రేడియేటర్స్ వస్తాయండి. ఇది ఓకే. మనకి హీట్ ఇష్యూస్ కూడా ఏముంటుంది. ఓకే. ప్రైస్ వచ్చేసి మనకి 4,08,000 వస్తుందండి ఆన్ రోడ్ ప్రైస్. అరౌండ్ 4 to 410, 415 మిడిల్లో వస్తుంది. ఓకే. ఇది ప్యూర్ అడ్వెంచర్. దీంట్లోనే మనకి టూరర్ కూడా వస్తుంది. 2 lakhs కూడా వస్తుంది. టూరర్ వస్తుంది, ఏడీవీ టూరర్. అది ఎలా అంటే అది అలెవీల్ వస్తుందండి. ఇది స్పోక్స్, అది అలెవీల్ వస్తుంది. రెండు దానికి డిఫరెన్స్ అంటే స్పోక్స్, అలెవీల్. ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒకవేళ మేము ఆర్డర్ చేస్తే ఎన్ని డేస్కి రావచ్చు? ఇది ప్రెజెంట్ మనం ఇక్కడ ఉండే స్టాక్లో అయితే ప్రెజెంట్ ఇచ్చేసామండి. లేదు మనం ఆర్డర్ చేసి కంపల్సరీ 15 days పడుతుంది. ఎందుకంటే మన ఇండియాలో కాదు కాబట్టి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అక్కడ నుంచి వచ్చే కొంచెం టైం పడుతుంది. ఓకే. విన్నారు కదా, ఇప్పుడు ఈ బండి అయితే మాత్రం రెడీగా ఉంది.
ఇప్పుడే ఆన్ ది స్పాట్ అయితే ఇచ్చేస్తారంటే మీరు పేమెంట్ అయితే చేసేస్తే మాత్రం. అండ్ మీరు ఒకవేళ ఇది కావాలి ఇంకా ఎక్స్ట్రాగా 1, 2, 3 కావాలని అనుకుంటే మాత్రం 15 days అయితే వెయిట్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బైక్ వచ్చేసి ఇది జాంటీసే అండి. ఇది జాంటీసే 350cc ఎక్స్ అనేది 350cc ఎక్స్ వస్తుంది. సేమ్ దానికి ఏం ఫీచర్స్ ఉన్నాయో దీనికి అదే ఫీచర్స్ ఉంటాయి. ఏమంటే ఇది టూరర్ వస్తుంది, స్పోర్ట్స్ టూరర్ వస్తుంది. రెగ్యులర్ యూస్కి యూజ్ చేసుకోవచ్చు, లైక్ టూరింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ దీనికి అంతే, డబల్ రేడియేటర్ వస్తుంది, లిక్విడ్ ప్లస్ ఆయిల్ కూలెంట్ రెండు రేడియేటర్స్ వస్తాయి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ మరి వచ్చేసి ఇది విండ్షీల్డ్ అనేది అడ్జస్టబుల్ అవుతుంది, ఆటోమేటిక్ అడ్జస్టబుల్. దీనికి కూడా దీనికి ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకు బటన్సే ఉంటాయి. ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ చేయాలన్నా కూడా మనకు బటన్సే. నేను ఒకసారి మీకు మీకు ఆన్ చేసి చూపిస్తాను. మొత్తం ఈ బటన్స్ తో మనకి ఆపరేటింగ్ అన్న ఉంటుందండి. ఇది స్పోర్ట్స్ టూరర్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,87,000 వస్తుందండి ఆన్ రోడ్ ప్రైస్. సేమ్ ఇది కూడా అంతేనా? 15 days పడుతుందా డెలివరీ టైం? ఇది కూడా 15 days పడుతుంది. దీంట్లో 2 కలర్స్ వస్తాయి. ఇది ఒక కలర్ వస్తుంది, 3 కలర్స్ వస్తాయి. ఇది ఒక కలర్ వస్తుంది, అక్కడ గ్రీన్ ఉంది బ్లాక్ అండ్ గ్రీన్, అదొక కలర్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి గోల్డ్ వస్తుంది. ఓకే, సేమ్ ఇప్పుడు ఈ ఆరెంజ్ రిప్లేస్మెంట్ లో మనం గోల్డ్ పెట్టుకోవచ్చు, అంటే సేమ్ కలర్స్. మొత్తం దీంట్లో 3 కలర్స్ వస్తాయండి. ఇది స్పోర్ట్స్ టూరర్ వస్తుంది, రెగ్యులర్ యూజర్కి అండ్ మనకి లైక్ లాంగ్ డ్రైవ్స్కి, రెండు దానికే పనికి వస్తుంది. సిట్టింగ్ పొజిషన్ కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ రాకపోకుండా. లైక్ R15కి దీనికంతా ఇట్లా ఉంగి డ్రైవ్ చేయలేదు కదండి, ఈ మోడల్లో ఉండేదాన్ని. కానీ దీనికి ఇది ఎంత సీసీ? ఇది 350cc. మనకి జాంటీస్ అంతా 350cc సెగ్మెంటే అండి. జాంటీస్ అంతా 350. ఇవి మనకి సర్వీస్ కావాలంటే ఎలా? మళ్ళీ మనకి సర్వీస్ కావాలంటే బెనెలీ సర్వీస్ సెంటర్ ఉంది, మన షోరూమ్ పక్కనే ఉంది. బెనెలీ సర్వీస్ సెంటర్లోకి వెళ్తే మనం సర్వీస్ ఉంటుందండి. మనకి అది కాక ఎక్కడైనా మీరు ఒకవేళ మీకు షోరూమ్ అందుబాటులో లేదు, బెన్లీ ఉందంటే బెన్లీలో చేయించుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 కంపెనీస్ కొలాబరేట్, 2 కంపెనీలు ఒకటే. విన్నారు కదా, ఇప్పుడు మనకి ఒకవేళ సర్వీసింగ్ కావాలైతే మాత్రం బెన్లీకి అయితే ఇచ్చేసేయచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో బెన్లీ ఎక్కడున్నా కూడా ఇచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ బైక్ కూడా నాకైతే ఆ పక్కన స్కూటీ అయితే గుంజేస్తుంది. ఎంతోమంది స్కూటీ లవర్స్ ఉన్నారు. వెళ్ళిపోదాం స్కూటీ దగ్గరికి. ఇది కివే 60s వస్తుందండి. కివే 60s 300cc వస్తుంది. 300cc. ఓకే, మనకి 300cc. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే మనకి స్పీడ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఆ 350cc బైక్స్ ఎంత పోతే అంత స్పీడ్ వెళ్తుంది. 160, 140 వెళ్తుంది. 140 వెళ్తుందండి. దీని బిల్డ్ అనేది కొంచెం కివే కంపెనీ వస్తుంది. 60s కివే కంపెనీ. మనకి దీని ప్రైస్ వచ్చేసి 4,08,000 వస్తుంది. 4,08,000 ఆల్రెడీ మనం డెలివరీ ఇచ్చాము. ఇవి చాలా, ఇది 4,08,000 వస్తుంది మనకి ఆన్ రోడ్ ప్రైస్. 4,08,000 అండ్ వైట్ స్కూటీ. మనం లాస్ట్లో చూద్దాం, ఇవన్నీ ఆన్ చేసి దీన్ని ఎగ్జాస్ట్లు ఎలా వస్తాయనేది లాస్ట్లో అయితే మాత్రం చూద్దాం. మిస్ అవ్వకండి అస్సలు. ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ టైప్ అయితే చాలా బాగుంటుందండి. క్యూజే మోటార్స్ ఇది కంపెనీ. 250cc. ఇది 250cc మనకి రెగ్యులర్ యూస్కి లైక్ డాడీ వాళ్ళతో లేకి అన్ని దానిలోకి కంఫర్ట్, మనం కాలేజీకి కూడా బాగుంటుంది. ఇది ప్యారలల్ ట్విన్ సిలిండర్ వస్తుంది. మనకు ఆల్మోస్ట్ ఇంతవరకు ఏ కంపెనీలోనూ 250cc లోయర్ సీసీలో ప్యారలల్ ట్విన్ సిలిండర్ అనేది ఇవ్వలేదండి. ఫస్ట్ టైం ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇచ్చారు. ఇది 250cc. మనకి దీని పవర్ కూడా ఎలా ఉంటుందంటే లైక్ ఏదైనా 300cc పవర్ ఉన్నంత ఉంటుందండి. మనకి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా ఎలా వస్తుందంటే చాలా డిఫరెంట్ వస్తుందండి మనకి. చాలా హెవీ డిఫరెంట్ ఉంటుంది. లైక్ నార్మల్ బైక్స్ మాత్రం చూసుకున్నా చాలా డిఫరెంట్ ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ అంతా చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఇది అది కాక మనం హ్యాండిల్ బార్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ లైక్ ఇవనేది మనం ఇలా పైకి కింద కానీ నార్మల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 250cc. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2,37,000 వస్తుందండి ఆన్ రోడ్ ప్రైస్. దీంట్లో మనకి 3 కలర్స్ వస్తాయి మొత్తం. ఒకటి వచ్చేసి ఈ కలర్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి సిల్వర్ వస్తుందండి. సిల్వర్, ఇంకోటి వచ్చి టమోటా రెడ్ వస్తుంది. మొత్తం 3 కలర్స్ వస్తాయి. ఓకే, రెడీగా అయితే ఈ పీస్ అయితే ఈ పీస్ అయితే ప్రెసెంట్ అయితే రెడీగా ఉందండి. ఓకే, మనకి నెక్స్ట్ బైక్ చూసుకుంటే మనకి కివేలోనే 300 వస్తుందండి. 300 సారీ 300R వస్తుంది కివేలో.
ఇది మనకి 300cc వస్తుంది. ఓకే. దీనికి స్లిప్పర్ క్లచ్ ఇస్తాడు. దీనికి మనకి 300cc వస్తుంది. దీనికి ఫీచర్స్ అంటే నార్మల్ ఇప్పుడు లైక్ నార్మల్ బైక్స్ మాత్రం ఫీచర్స్ ఉంటాయి, కానీ బైక్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇది టోటల్ స్పోర్ట్సేనా? టోటల్ స్పోర్ట్స్ వస్తుందండి. కానీ మనకి దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ వస్తాయండి. ఓకే. 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి. మొత్తం మనకి 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి. మనం డ్రైవింగ్ మోడ్స్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్ ఒకటి వస్తుంది, రెగ్యులర్ ఒకటి వస్తుంది. మొత్తం దీనికి స్విచ్చెస్ అయితే ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనకి నార్మల్గా అంటే కీ టైప్ వస్తుందండి. ఇది కీ టైప్ వస్తుంది. కీ టైప్ అండి. మనకి 2 మోడ్స్ వస్తాయండి. లైక్ 2 మోడ్స్, మనం 2 మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది స్లిప్పర్ క్లాస్తో వస్తుంది. ఇది కెపాసిటీ ఎంత? పెట్రోల్ కెపాసిటీ 15 లీటర్స్. 15 లీటర్స్ 15 లీటర్స్ వస్తుందండి కెపాసిటీ. సేమ్ ఇప్పుడు ఒకవేళ మనకు స్పోర్ట్స్లో వద్దు, నెకెడ్ ఈ మోడలే ఈ పవరే మనకి నెకెడ్ కావాలంటే ఇది వస్తుందండి. ఇది 300 ml. 300. ఇది 300 ml కివే. మనకి ఇది ప్యూర్ నెకెడ్ టైప్ వస్తుంది. నెకెడ్ ఉంటుంది. సేమ్ దానికి ఏం ఫీచర్స్ ఉన్నాయి, దీనికి అదే ఫీచర్స్ ఉంటాయి. కానీ దీనికి హ్యాండిల్ బార్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ బార్ అనేది అడ్జస్టబుల్ వస్తుంది. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారంటే ఈ మాక్స్ చూపిస్తాను. ఈ మాక్స్ ఇవి ఉన్నాయి చూడండి, 1, 2. 1, 2 మనం అనేది హ్యాండిల్ బార్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. దానికి ఇవేనా? ఇది ఇవే వస్తాయండి. మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు, అలా మూవ్ చేసుకోవచ్చు. లేదండి ఇలా అంటే లైక్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు కొంతమంది అనేది కొంతమంది హైట్ ఉండే వాళ్ళకి కొంచెం పొట్టి ఉన్న బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఇప్పుడు ఇక్కడ మార్క్ ఉంది, ఈ వైట్ మార్క్ అనేది ఇప్పుడు +0లో ఉంది. మనం మైనస్ అన్నా చేసుకోవచ్చు, ఈ పక్క ప్లస్ కన్నా చేసుకోవచ్చు. ఓకే. అలా వస్తుంది. ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి 2,98,000 వస్తుందండి. 2,98,000. 2 బైక్ ప్రైజులు ఒకటే. ఈ బైక్ ప్రైస్ 2,98,000. ఇది బైక్ 2,90,000. కొంచెం డిఫరెన్స్ వస్తే 2,000 5,000 అలా డిఫరెంట్ వస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు దీంట్లో యాక్సెసరీస్ ఏమైనా ఇస్తారా? యాక్సెసరీస్ అయితే ఏముండవు. సేమ్ బండి ఎలా ఉంటుందో బైక్ అలానే వస్తుంది. ఓకే. ఇవి 2 కివే కంపెనీ వస్తాయి మనకి. కివే. ఓకే. ఇవి లైక్ నెక్స్ట్ బైక్ వచ్చేసి మనకి మోటో మోర్నీ వస్తుంది. ఫస్ట్ మనము సిమిజో చూసామే 650cc. ఇది సేమ్ 650ccనే. మనకి ఏమంటే ఇది అడ్వెంచర్ వస్తుంది. ఓకే. ఇది అడ్వెంచర్ వస్తుంది మనకి 650ccతో బ్రెంబో బ్రేకింగ్ సిస్టమ్. మనకి ఇన్లైన్ 2 వస్తుందండి. ఇది ఇన్లైన్ 2. ఇది ఇన్లైన్ 2 మనకి బ్రెంబో బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. ఏమంటే ఇది వేజర్ అనేది జాంటీస్కి వచ్చేసి ఆటోమేటిక్ అడ్జస్టబుల్ ఉంది, కానీ దీనికి మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ జస్ట్ మనం చేత్తో అనుకోవాలండి. ఓకే. చేత్తో తిప్పుకొని పైకి పుష్ చేసుకోవచ్చు, లేదంటే డౌన్ చేసుకోవచ్చు, అంతే అండి. ఇది మొత్తం మనకి వచ్చేసి 650cc. మనకి దీని ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 9,04,000 వస్తుంది. 9,04,000 వస్తుంది. 650cc. మనకి 650cc అయినా కూడా పవర్ హెవీ ఉంటుందండి. ఓకే. చాలా హెవీ. ఇంకా ఫైనల్ ఇదేనా లాస్ట్ ఉంది? ఇది ఉందండి. ఇది వచ్చేసి SRK 400 అండి. SRK 400 క్యూజే మోటార్స్లో వస్తుంది. ఇది ఇన్లైన్ 2 వస్తుందండి. 400cc ఇన్లైన్ 2 వస్తుంది. ఇది ఫ్రంట్ డబుల్ డిస్క్ వస్తుందండి. ఇది సస్పెన్షన్ అడ్జస్టబుల్ వస్తుందండి. ఫ్రంట్ది అయితే రాదు, ఓన్లీ బ్యాక్ సస్పెన్షన్ ఒక్కటే అడ్జస్టబుల్ వస్తుంది మనకి. ఇది డబుల్ డిస్క్తో వస్తుంది, ఇన్లైన్ 2 వస్తుంది. పవర్ అయితే హెవీ ఉంటుందండి, చాలా హెవీ. ఇది ప్రెసెంట్ అయితే ఈరోజు డెలివరీ ఇది డెలివరీ. ఎంత ప్రైస్ ఇది? ఇది మనకి 4,68,000 వస్తుందండి. దీంట్లో కలర్స్ వచ్చేసి 3 కలర్స్ వస్తాయి. రెడ్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, ఇంకొక కలర్ వచ్చేసి మనకి వైట్ వస్తుంది. ఓకే. మొత్తం 3 కలర్స్ వస్తాయి. వెహికల్స్ అన్ని చూసేసారు కదా, చాలా బాగున్నాయి వెహికల్స్ అయితే మాత్రం. అండ్ పార్ట్ 2 అయితే మాత్రం తప్పక చూడండి, ఎందుకంటే మనం వెహికల్స్ అయితే మాత్రం ఆన్ చేసి ఎగ్జాస్ట్లు అయితే చూస్తాను. స్పోర్ట్స్ బైక్లు అంటేనే అంటాయి కదా, అలాగే ఉంటాయి. పార్ట్ 2 మిస్ అవ్వకండి.